యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించుగాక. దేవుడు సమృద్ధిగా నన్ను కూడా దీవించు. హల్లెలూయా. మరి ఈ మధ్య వాక్య పరిచయం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభువుకి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. 2 దినాలు 2 సభలలో మీ మధ్య వాక్య పరిచయం చేస్తూ ఉండగా మీరు నన్ను ఎంతగానో భరించారు. ఇప్పుడు కూడా 1 గంట సమయము భరించవలసిందిగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. వాక్యము లోతులోనికి మనము ప్రవేశిస్తూ ఉండగా ఆ వాక్యములో ఉన్న మకరందమును, వాక్యములో ఉన్న శక్తిని మనము పొందుకోగలిగినప్పుడు దేవుడు బహుగా మనలను ఆశీర్వదిస్తాడు. మీ మధ్య వాక్య పరిచయకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు రెవరెండ్ జాన్ సేవలో గారు, అలాగే రెవరెండ్ జాన్ మోసెస్ గారు, వారికి, వారి కుటుంబానికి, వారి యొక్క తల్లి గారికి, సంఘానికి, సంఘ పెద్దలకు, యవ్వనస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బహుగా హెచ్చించి ఆశీర్వదించి బలపరచుగాక. వాక్య భాగంలో నుండి ఒక వచనాన్ని మనము చదువుకున్నాము. దయచేసి మీరు గమనించండి. వాక్య భాగంలో నుంచి ఒక వచనాన్ని, పరమగీతము 7వ అధ్యాయము, పరమగీతము 7వ అధ్యాయము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెచ్చి మూల వచనము కనుక చూడటానికి ప్రయత్నించండి, చదవటానికి కూడా ప్రయత్నం చేయండి. పరమగీతము 7వ అధ్యాయము 4వ వచనములో మొదటి మాట చదువుతాం. మొదటి మాట, నీకందరము దంత గోపుర రూపము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తివంతుడమైన నా ప్రియమైన దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత అర్పణలు అర్పించుకుంటూ మరొకసారి నీ పరిశుద్ధ వాక్యమును వివరించడానికి ఇక్కడ నిలుచున్న నా పైన నీ పరిశుద్ధాత్మ అభిషేకమును కుమరించండి. వింటున్న వారికి నీ పరిశుద్ధాత్మ అభిషేకమును అనుగ్రహించండి. మా మనోనేత్రములు తెరవబడి మీ వాక్య సత్యమును చూడగలిగిన కృప మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, 27 ఏళ్ల పరిచర్యలో మీ నమ్మకత్వాన్ని, మీ కృపను అయ్యా ఈ సంఘములో ఈ క్షణమందు నేను చూడగలుగుతున్నాను. ప్రభువా, మీ యొక్క అభిషేకము, మీ యొక్క సేవకులకు అభిషేకము మా పైన వచ్చి మమ్మలను బలపరిచి, మమ్మలను స్థిరపరిచి, మా అందరితో మాట్లాడి మహిమ తెచ్చుకోవడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇంకా ప్రభునందు లేని ప్రియులు ఎవరంటే వారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము పరమగీతము చదువుతూ ఉన్నప్పుడు చాలా లోతైన విషయాలు మనకి కనబడతాయి. సంవత్సరం పొడుగున ఈ గ్రంథంలో నుంచి మనం మాట్లాడుకున్నా ఇంకా చెప్పుకోదగినవి ఎన్నో మిగిలిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క వచనము ఒక్కొక్క ప్రసంగం అయితే కాదు, ఒక్కొక్క వచనమే 10-15 ప్రసంగాలు చెప్పుకునేంత ఆధ్యాత్మిక సంపద, ఆధ్యాత్మిక గని ఈ పరమగీత గ్రంథము. ఈ పరమగీతములో మనకి ఎక్కువగా కనబడుతున్నది సంఘము ప్రియురాలుగాను, యేసుక్రీస్తు ప్రభువు పురుషుడుగాను, ప్రియుడుగాను మనకు కనబడుతూ ఉంటాడు.
ఈ గ్రంథమును సరైన రీతిలో అర్థము చేసుకొనలేక కొంతమంది ప్రబోధులు బైబిల్ గ్రంథంలో ఈ పుస్తకం ఉండుట కరెక్ట్ కాదు, ఈ పుస్తకంలో కొన్ని మాటలు మాకు అభ్యంతరకరంగా ఉన్నాయి కాబట్టి ఈ పుస్తకాన్ని తీసేస్తే మంచిది అని ఆలోచన చెప్పారంట. మరి వారికి అభ్యంతరకరంగా ఉన్న మాటలు ఏంటో మీరు బైబిల్లో చూస్తే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక అని 1వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నది. ఇంకా మనం చూస్తే ఆయన ఎడమ చేయి నా తలకి ఉన్నది, ఆయన కుడి చేయితో నన్ను కౌగిలించుకుంటున్నాడు అని కనబడుతుంది. అలాగే నీ జెబ కింద మధుర క్షీరములు కలవు అనే మాటలు కనబడుతున్నాయి. ఇంకా మీరు చదువుకుంటుంటే నా కుచములు పెద్దవాయను అనే మాట, ప్రాకారముల వంటి వాయను అనే మాటలు కొన్ని కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కొంతమంది ఇది ఎవరైనా ఈ పుస్తకం చదువుతారండి, ఇలాంటి పుస్తకాన్ని ఎవరైనా చదువుతారా అని చెప్పి కొంతమంది మతోన్మాదులైతే ఇది బైబిల్ గ్రంథాన్ని అది ఒక భూత పుస్తకం అని ఒక పొర మీద వెంట్రుకలు లేనోడు ప్రపంచం అంతా తిరిగి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీకు అర్థమైపోతుంది ఆ పొరలేనోడు కదా, ఇది ఒక భూత పుస్తకం అని చెబుతున్నాడు. ఒకసారి ఏలూరులో నేను సభకి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి వచ్చి, మీరు బైబిల్ చదవటానికి కొద్దిగా కూడా సిగ్గుపడలేదని నేను అడిగాను. ఎందుకంటే సిగ్గుపడటం బైబిల్ చదవటమే ఒక గొప్ప ధన్యత అయితే అని అంటే, అందులో అన్ని బూతులే ఉన్నాయంటే కదా అని అంటున్నాడు. ఏం బూతులురా నీకు అనిపించేమన్నా, ఇన్నిసార్లు చదివాను, 32 సార్లు చదివాను, నాకు ఎప్పుడూ కనబడలేదు అంటే, ఆది కాండంలో నుంచి విషయాలను చూపిస్తూ లోతు మత్తుడై ఉన్నప్పుడు తన కుమార్తెలు చేసిన పనేంటి మీకు సిగ్గుగా లేదా అని నన్ను అడిగాడు అన్నమాట. అతడు మీడియా వాడు, అతని మెడలో మీడియా ఒక బెల్ ఉంది, ఆ ట్యాగ్ ఉంది. ఆయన ఒక మీడియాకి సంబంధించిన వ్యక్తి. మీ మీడియా ఉంది కదా, మీ ఛానల్ ఉంది కదా, పేపర్లు చాలా విషయాలు వేస్తుంటారు కదా. నేను అడిగాను, వేస్తుంటారు, సిగ్గు లేదట్రా మీరు పేపర్లో అక్కడ మర్డర్ జరిగిందని రాస్తారా? సిగ్గు లేదట్రా వాళ్ళు అక్కడ ఒక 8 మంది ఒక అమ్మాయిని రేప్ చేశారని రాస్తారు, అంత బూత్ పేపర్ ఏంటా మీ పేపర్, బుద్ధుందా మీకేమన్నా అని నేను తిరిగి గట్టి పెడితే జరిగిన అన్యాయాన్ని రాశాము కానీ మాది ఎందుకంటే బూతు పేపర్ ఉందంటే, మరి జరిగిన పాపాన్ని దేవుడు చెప్పాడు కానీ ఇది బూతు పుస్తకం ఎందుకు పోయింది, అది తప్పని ఖండించింది కదా అంత ఇలా చూస్తున్నాడు. మీకు ఎన్ని పేపర్లు ఉన్నాయో అన్ని పేపర్లు దరిద్రమైన పేపర్లు, ఇది ఒకటే నిజమైన పరిశుద్ధమైన పేపర్. ఎందుకంటే కొన్ని రాజకీయ నాయకులు తప్పులను కూడా మీరు కప్పించుకోండి రాయరు, కానీ మా వైపులు అయితే సత్యాన్ని ఉన్నట్టుగా ఎంత పెద్ద మగాడైనా ఎంత పెద్ద రాజకీయ రాసి పెడుతుంది. ఒక రాజు దావీదు రాజు చేసిన తప్పులు కూడా ఇందులో నుంచి రాసి పెట్టేశాడు. హల్లెలూయా. అలాంటి పరిశుద్ధమైన గ్రంథాన్ని ఎన్ని పుణ్యం ఉండాలి ఆ మాట అనడానికి కారణం ఏంటంటే, బైబిల్ నిజంగానే చాలా మందికి అర్థం కాదు. ఉదాహరణకు పరమగీతంలో నుంచి మీకు ఒక మాటను నేను చూపెడతాను, చూడండి. వీడు ఏమని అంటున్నాడంటే 4వ అధ్యాయం 10వ వచనంలో సహోదరి ప్రాణేశ్వరి అని. ఇప్పుడు ప్రియురాలను ఏమని పిలిచాడు? సహోదరి. అదేంటి ప్రాణేశ్వరి అంటే బాగుంది, మరి సహోదరి ఏంటి? బైబిల్ చదివినప్పుడు అనుమానం రాలేదా? చాలాసార్లు నాకైతే వచ్చింది, సహోదరు అంటాడు, ప్రాణేశ్వరు అంటాడు, ఏంటి అని అనుమానాలు నాకు కూడా చాలాసార్లు వచ్చాయి. సరే, ఇప్పుడు నేను మీకు ఒక అర్థం కావడానికి ఒక చిన్న లాజిక్ ఒకటి మీకు నేను చెప్తాను. భార్యను గురించి కొన్ని గ్రంథాలలో, కొన్ని పౌరాణిక పుస్తకాలలో వర్ణన ఏమని ఇచ్చారంటే, కార్యేసు దాసి, భోజేసు మాత, శరణేసు మంత్రి, శయనేసు రంభ అన్న 4. కార్యేసు దాసి అంటే భార్య, పనుల చేయటంలో దాసి భర్త దగ్గర. భోజేసు మాత అంటే అన్నం పెట్టుటలో అమ్మ భార్య. శరణేసు మంత్రి అంటే సలహాలు ఇచ్చుటలో మంత్రి. చాలా మంది భార్య మాట వెనకే సగం నాశనం అయిపోయి చెప్తున్నాను. భార్య మాటలు వినరు, చాలా మంది భార్య మాటలు వినరు. భార్య ఎప్పుడు మన మంచి కొరకే చెప్తారు, ఈవిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇవ్వని సలహాలు మనకే. కాబట్టి శరణేసు మంత్రి
అని అన్నారు. తర్వాత శయనేశ్వరంబ పడక గదిలో ఆమె మనకు రంభ అని చెబుతుంది. ఆమె రంభ ఎలాగైంది, తల్లి ఎలాగైంది, దాస ఎలాగైందంటే కుదురుతుందా? పనులను బట్టి, ప్రవర్తనను బట్టి, సందర్భాలను బట్టి యేసుక్రీస్తు ప్రభువు మనకి అన్న, యేసుక్రీస్తు ప్రభువు మనకి ప్రియుడు, యేసుక్రీస్తు ప్రభువు మనకు భర్త, యేసుక్రీస్తు ప్రభువు మనకి స్నేహితుడు, మనకు బంధువు, మనకు ఆప్తుడు. భూమి మీద అన్ని రిలేషన్స్ వేరువేరుగా ఉంటాయి, కానీ అన్ని రిలేషన్స్ కలిపి ఒక్కడిలోనే కనబడే వ్యక్తి మన నజరేయుడైన యేసుక్రీస్తు. సినిమా కాంప్లెక్స్ అన్నమాట, అన్ని ఒకేసారి బోధిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మార్గం పోతే అన్ని కొనుక్కుంటాం ఒకేసారి కదా, ఒకేసారి అన్ని దొరుకుతాయి మనకి. సోప్ ఒక దగ్గర, పప్పు ఒక దగ్గర, పాలు ఒక దగ్గర, కొనుక్కోవలసిన అన్ని ఒక దగ్గర దొరికినట్లుగా యేసయ్య దగ్గర అన్ని రకాల ప్రేమలకు ఉన్నతమైన ప్రేమ మనకు దొరుకుతుంది. హల్లెలూయా. ఒకసారి ఒక బ్రదరు రిజైన్ చేసేసి ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఇండియాకి వచ్చే ముందు నా దగ్గరకు వచ్చాడు. అన్న, ఇదే నా లాస్ట్ సండే మీ మధ్య రావటం అని అన్నాను. ఏదా ప్రభుత్వం వదిలేస్తున్నావా? నేను జోక్గా అన్నాను. అదే వెళ్ళినవారన్నా, మీ మధ్య నా లాస్ట్ సండే కానీ నేను ఇండియాకి వెళ్ళాక దేవుని మందిరానికి వెళ్తాను. అయితే నేను రిజైన్ చేస్తానన్నా, మరి ఇక్కడ నేను సింగపూర్లో ఉండకూడదు కదా, వెళ్ళిపోవాలి కదా అని అన్నారు. ఎందుకులా ఉన్నటువంటి రిజైన్ చేసావు, నీకు చాలా వయసు ఉంది, ఇంకా పెళ్లి కూడా కాలేదంటే అదే నా ప్రాబ్లం. పెళ్లి చేసుకోవడానికే నేను వెళ్తున్నాను. ఎక్కడో సింగపూర్ ఉన్నటువంటి అమ్మాయిని అయితే ఆయన పని చేసుకుంటాడు, మా అమ్మాయి ఎక్కడ ఉంటుందని అన్నారు. అందుకే రిజైన్ చేసేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండి ఒక పాపనో బిడ్డనో కనేసి ఆ తర్వాత మరలా వస్తానన్నా ప్రభు చిత్తం అయితే అని ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయిన తర్వాత మొదటి నెల వారానికి ఒకసారి అవార్యం అన్నాన్ని పెట్టాడు. తర్వాత నెల రోజుల తర్వాత అవార్యం పెట్టాడు. ఆ తర్వాత 3 నెలల తర్వాత అవార్యం అన్నాడు, బాగున్నాడు. ఆ తర్వాత సంవత్సరం అయిపోయినా కూడా అవార్యం లేదు, గివార్యం లేదు, ఏమీ లేదు. అంటే అలాగే నెమ్మదిగా మొదలు వచ్చేసింది అనమాట. 2 సంవత్సరాల తర్వాత ఒక రోజు నాకు ఫోన్ చేశాడు, బాగున్నారా అని. బాగున్నాను. ఏంటి చాలా కాలం తర్వాత ఫోన్ చేశానంటే, నేను చాలా సమస్యల్లో ఉన్నానన్నా అన్నాను. సరే, సమస్యల తర్వాత దీనికి పెళ్లిగా నిలవు కదా, మరి పెళ్లికైనా నన్ను పిలవాలి కదా నువ్వు అంటే, అదే నా సమస్య అని చెప్పాడు. ఏమైందా, మరి ఇంకా పెళ్లి కాలేదంటే అవ్వలేదు, ఎన్నో సంబంధాలు చూసాము, కుదరలేదన్నా అని నాకు చెప్పాడు అనమాట. అమ్మాయి నచ్చితే కట్నం నచ్చట్లేదు, కట్నం నచ్చితే అమ్మాయి నచ్చట్లేదు, అమ్మాయి కట్నం నచ్చిందంటే అమ్మ నాన్న నచ్చట్లేదు, అన్ని నచ్చితే ఏదో మాకు దొరుకుతుంది, అయితే పొడుకుంటుంది, లేకపోతే నాకంటే పొడుకుంటుంది, ఇవన్నీ చెప్తున్నాడు. మరి అన్ని చూసుకుంటే ఎలాగో ఆయన ఏదో ఒక దానికి అడ్జస్ట్ అయ్యి మరి పెళ్లి చేసుకోవాలి. అన్ని పర్ఫెక్ట్ గా కావాలంటే నీ కొరకు ప్రత్యేకంగా తయారు చేయలేక, అంతే కదా. నేను నా భార్యతో వెళ్ళినప్పుడు ఒక్క షాపు కాదండి, కనీసం 10 షాపులు తిప్పేస్తాను. తిప్పేసిన తర్వాత నాకు నచ్చింది దొరకదంటే, నీకు నచ్చింది వాడు కొట్టడు, అక్కడ ఉన్నది ఏదో ఒకటి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి అని ఎన్నిసార్లు చెప్తాను. ఈ కలర్ కంటే ఈ అంశంలో మీ దగ్గర ఉందంటే ఆవిడ చేస్తేనే ఉంటుంది, అక్కడ తయారు చేసేవాడు చేస్తేనే ఉంటుందా అని అంటే, ఈ మధ్య రావట్లేదు మేడం అంటే, సరే నేను నేను మొత్తం అన్ని తీసాక వెళ్ళిపోతాను, నా వైపు చూస్తుంది ఎలా వెళ్తున్నాం అన్నట్టు. మళ్ళా వేరే షాప్కి వెళ్తాం, అన్ని చూసుకుంటే మనకు నచ్చింది ఏమి ఉండవు కదా. అయితే ఇప్పుడు నీ సమస్య ఏంటి అని అంటే, అన్న ఒక అమ్మాయి మాత్రం సెట్ అయిందన్నా, ఊరంతా తిరిగి సంఘంలో పెళ్లి పెట్టుకున్నట్టుగా మా సంఘంలో ఉన్నంత ఒక అమ్మాయి అన్ని విధాలుగా నాకు మ్యాచ్ అయింది. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, పెళ్లి చేసుకోవచ్చు కదంటే, ఒక చిన్న ప్రాబ్లం ఉందన్నా. ఏంటి ఆ ప్రాబ్లం అని అడిగాను. నేను చాలా కాలంగా అమ్మాయిని ప్రైజ్ లాడ్ సిస్టర్ అంటాను, ఆమె కూడా నన్ను ప్రైజ్ లాడ్ బ్రదర్ అని అంటుంది. మరి ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత సడన్ గా నన్ను నేను ఆమె సిస్టర్ అనలేను అనకూడదు కదా, ఆమె నన్ను బ్రదర్ అని అనకూడదు కదా. మరి ఆ గిల్టీ నాలో ఉండిపోయిందన్న. మా అమ్మలకి ఇష్టమే, వాళ్ళ అమ్మలకి ఇష్టమే, సంఘాలకి ఇష్టమే, పాస్టర్ గారికి ఇష్టమే, అందరికి ఇష్టమే. నా ఫీలింగ్ నేను తట్టుకోలేక 6 రోజుల నుంచి నేను ఓకే చెప్పలేకపోతున్నాను, ఏం చేయమంటావా అన్న అని నన్ను అడిగాడు. అప్పుడు నేను ఆయనకు సలహా ఇచ్చాను, ఏ చర్చిలోనైనా ఏ సిస్టర్ అయినా ఇంకొక పురుషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని అంటుంది, కానీ ప్రైజ్ లార్డ్ బావా అంటదా? అంటారు. మనం క్రీస్తునందు సహోదరులమే. పెళ్లి చేసుకునేటప్పుడు చేసుకో, అంతే కదా.
మీరందరూ సహోదరులు అని అన్నాడు కాబట్టి మా బావని నన్ను బావని పిలవద్దు, నువ్వు సహోదరుడివే అని అన్నాను నేను. సంబంధాలు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, తప్పు లేదు. ఆత్మ సంబంధమైన రిలేషన్ వేరు, శరీర సంబంధమైన రిలేషన్ వేరు. నిజంగానే మీ పిల్లి కూతురునో లేకపోతే మీ బాబాయ్ కూతురునో మీ పెద్దనాన్న కూతురునో నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అంటే అది తప్పురా నాయన. వేరే ఎవరో ఒక అమ్మాయి సంఘానికి వస్తుంది, మరి ఫస్ట్ లో పరిచయం అంటే సిస్టర్ అని అంటాం, బావ అని అన్నారు కదా, ఎవరైనా అంటారా? ఎవరు కూడా అనరు. అంటే ఓహో ఈ మాట కొరకే నన్ను నేను వెయిట్ చేస్తాను, ధైర్యంగా పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఎందుకంటే బైబిల్లో పరమగీత గ్రంథం చదివినప్పుడు దాని కూర్చున్న ఉపోద్ఘాతం మనము తెలుసుకోవాలి. మీకు ఒక విషయాన్ని చెప్తాను. పరమగీత గ్రంథంలో ఇద్దరు క్రీస్తులు కనబడతారు. ఈ మాట చెప్తే ఫస్ట్ కొంతమందికి అర్థం కాదు, ఇద్దరు క్రీస్తులు కనబడడం ఏంటో నువ్వు కొత్త ఇచ్చావా. నా ఉద్దేశం ఏంటంటే ఆదాముకు సాటి అయిన భార్య హవ్వ, క్రీస్తుకు సాటి అయిన భార్య అంటే సంఘమే కదా. ఆ సంఘము ఎవరి పోలికలోనికి రావాలి? ఎవరి పోలికలోనికి రావాలి? క్రీస్తు పోలికలోనికి రావాలి. ఒప్పుకుంటారా? సరే, మీకు ఒక వచనాన్ని చూపెడతాను, నేనే చదువుతాను, మీరు కంగారు కంగారు చదివికండి. నేను చదివిన తర్వాత అది తప్పు కాదు మీరు నాకు చెప్పండి. నేను చదివిన తర్వాత తప్పు కాదు మీరు చెప్పండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే సంఘం ఉన్నది. కరెక్ట్గా చదివానా? ఏం తప్పు చదివాను? క్రీస్తు ఉన్నాడని చదవాలి, కానీ వాస్తవానికి అక్కడ ఏముండాలి? అనేకమైన అవయవాలు మనం అందరం కలిపితే ఒక శరీరము, ఒక సంఘం అని రోమాపత్రికలో ఉంది. కానీ ఇక్కడ మాత్రం క్రీస్తున్నాడు అంటే మనమందరం ఏక మనస్సుతో ఇక్కడ కూర్చున్నప్పుడు నా కంటికి క్రీస్తు కనబడుతున్నాడు. హల్లెలూయా! పౌలు కంటికి క్రీస్తు కనిపించాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుకి సాటి అయిన సంఘము మరొక క్రీస్తు లక్షణములు కలిగిన స్త్రీ అన్నమాట. అందుకని ఇద్దరు క్రీస్తులు అన్నమాట అర్థమవటానికని నేను ఆ మాట చెప్పాను. హల్లెలూయా! అంటే యేసు ప్రభువుకి సాటి అయిన సహాయం ఉండాలి. మా నాన్నగారు 6 అడుగులు ఎత్తు, 6 అడుగులు ఎత్తుంటాడు. మా నాన్నగారు భుజాల దగ్గరికే ఉంటారు. మా తమ్ముడు మా నాన్నగారు ఎత్తే ఉంటాడు. మరి నేనెందుకు అలా పుట్టానంటే మన అమ్మాయికి గురించి కూడా మీరు చెప్పాలి. 4 అడుగులు, 4 అడుగులు. ఒకసారి పాతది ఎప్పుడో మా అమ్మగారికి పెళ్లి ఫోటో ఉంటే పెద్దవి చేసి అక్కడ పెట్టారు అన్నమాట. మా అమ్మని అడిగాడు, అమ్మ నాన్నగారికి నువ్వు నాన్న సంఘంలో కదా ఉంటావు, అదేంటి నీతో సమానంగా ఉందనంటే కుర్చీ వేశారా నాన్న చెప్పింది. ఫోటో కుర్చీ వేశారట. బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మా నాన్నవాడు నువ్వు నా పక్కన అడిగితే పొట్టోడు పొడుగోడు పిలుతున్నాడు, నన్ను పొట్టుకు పొట్టోడు పొడుగోడు పిలుస్తున్నాడు, నువ్వు నాతో రాబాటేసి అనేవాడు. అంటే చూడగానే ఈడు చూడ కరెక్ట్గా లేదని అనిపిస్తుంది కదా. అంటే లోకరీతిగా ఎలాగైనా మనం పెళ్లి చేసుకోవచ్చు అండి. నువ్వు తెల్లగా ఉందో నల్లగా ఉన్నాను పెళ్లి చేసుకో, నల్లగా ఉంటే తెల్లగా ఉన్నామని పెళ్లి చేసుకో, లోకరీతిగా కాదు. ఆధ్యాత్మిక జీవితంలో మాత్రము క్రీస్తుకు తగిన ఆధ్యాత్మిక సౌందర్యం మనకు ఉండాల్సిందే. అప్పుడే ఆయన మనలను పెళ్లి చేసుకుంటాడు. హల్లెలూయా! హల్లెలూయా! మా పిల్లి గారి కుమారుడికి మా మేనమ్మ అనగా మా అమ్మగారి చెల్లెలు కొడుక్కి మా అమ్మగారి తమ్ముడు ఒక సంబంధాన్ని తెచ్చాడు. సంబంధాన్ని తీసుకొచ్చి అక్క మరి నేను ఒక సంబంధాన్ని చూశాను మనోడికి, ఇదిగో ఒక ఫోటోని చూపెడితే మా తమ్ముడు నిద్రలేసి ఇలా బట్టలు పెట్టుకుంటారే, ఫోటో చూడండి ఇలా దూరం చూసి ఫోటోలు అందరూ బాగానే ఉంటారు, నేను డైరెక్ట్గా చూపుతాగన్నామన్నా. ఎందుకంటే ఫోటోలో మంచి మంచి పోజ్ చేసి పంపిస్తారు కదా, నేను అలా మోసపోవడానికి ఇష్టం లేదా. సరే అయితే మరి ఒక రోజు కూర్చోబెట్టి మాట్లాడదాం అని అవతలకి ఫోన్ చేశాడు. ఎప్పుడో ఎందుకంటే రేపే వచ్చేయండి అన్నాడు. రేపే వచ్చాను అంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక 10 రకాల స్వీట్స్ బయట నుంచి పోలీసు తెచ్చేసి పెట్టేసి ఇంక వీడిని తీసుకొని వాళ్ళు రావడానికి వెళ్ళారన్నమాట. వీడిని తీసుకొని వస్తున్నట్టు ఇంట్లో చక్కగా రెడీ అయ్యి కూలింగ్ గ్లాసులు పెట్టుకుంటున్నాడు. కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే నీకు గుడ్డోడు కొనుక్కుంటాను అంటే అమ్మ నీకు తెలియదే కూలింగ్ గ్లాసులు పెట్టుకోవాలంటే. తర్వాత మా మేమమ్మ వచ్చాడు, నీకు కలిసి కనబడమేమో అందుకే పెట్టుకున్నాను అంటారా తీయండి అంటే ఆ అమ్మాయిని పదే చూస్తే ఏమనుకుంటారు, ఇందులో నుంచి చూస్తే ఎవరికి తెలియదని పెట్టుకున్నాను. సరే 27
అని చెప్పి ఆయన తీసుకొని వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత అమ్మాయి రెడ్ చీర కట్టుకొని వచ్చింది. ఈ అద్దాలు తీసి చూశాడు పైనుంచి దాకా. పక్కన మా మాకు చెప్తున్నాడు అనమాట, నచ్చింది దగ్గర అమ్మాయి అంటే నచ్చింది కానీ ఎల్లో కలర్ చీరలు ఎలా ఉంటుందో చూడాలని ఉన్నాను అంటే మా మామ అనిపేసాడు. వేసి వీటికి పెళ్ళందరూ కోడి పెట్టి పీలించున్నాడు. ఏమంటే వెళ్ళిపోయాడంటే అక్క నువ్వును నీ కొడుకు ఎదవలను మాకు సంబంధం గాయించుకొని నాకు మాత్రం సంబంధం చూడలేదు నేను అన్నాను. అంత తర్వాత ఏమైంది అని అవతల పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు అడిగాడు. అబ్బాయి ఎల్లో కలర్ చీరలో అమ్మాయిని చూడాలనుకుంటున్నాడండి అని అంటే దాంట్లో ఉందంటే అమ్మ మీ ఎక్కడ ఉంది కదా ఎంట కట్టుకోండి అంటే లోపల తీసుకెళ్ళి ఎల్లో కలర్ శారీ కట్టుకొని తీసుకొని వచ్చిన తర్వాత చూశాడు పైన కింద దాకా. పర్వాలేదా ఇప్పుడైనా నచ్చిందంటే అప్పుడే మా మాయమ్మ మళ్ళీ బొమ్మలోకి వచ్చి ఏమైంది ఏం తెచ్చారంటే అమ్మాయి చీర మార్చారనమాట. సరే ఇప్పుడైనా చెప్పడానంటే అప్పుడు వాడు అంటాడు గ్రీన్ కలర్ శారీలో ఎలా ఉంటుంది చూడాలని. ఇంకంతే మా మామ వేసి చెప్పి బట్ షర్ట్స్ ఏసీ వేసుకుని పడుకొని సాయంత్రం వచ్చాడు ఇంటికి ఏమైంది చేసుకున్నారు. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే గ్రీన్ కలర్ శారీ లేదని చెప్పి మా ఇంట్లో ఎవరి దగ్గర గ్రీన్ కలర్ శారీ లేదంటే సరేలేండి నేను ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని చెప్తానని చెప్పి వచ్చేసిన తర్వాత వాళ్ళు రోజు ఫోన్లు చేసేవారట. అబ్బాయి ఓకే అంటే మరి 3 సార్లు పెట్టుకుందాం పెళ్లి చేసుకుందాము ఇవన్నీ మాట్లాడుతుంటే వీడు అన్నాడు ఒకే ఒకసారి ఆ అమ్మాయిని పంజాబ్ డ్రెస్ లో చూసేస్తే నేను ఓకే చేసేస్తానన్నాడు. మా మామ చెప్పు తీసుకొని కొడతారు నీకు నన్ను చెప్పు తీసుకొని కొడతాను నా బుద్ధి మాత్రం ఆయన అని అంటే వాళ్ళకి మాకు మధ్యలో కామన్ ఒక వ్యక్తి ఉన్నాడు మీడియం. ఆయన అన్నాడు ఏం లేదు కానీ మళ్ళీ ఇంటికి స్వీట్లు తిన్నది అంత అసహ్యంగా ఉంటుంది. ఆ పక్క మేడ ఎక్కించేద్దాం వీడిని పంజాబ్ డ్రెస్ వేసుకున్న మేడ మీద రమ్మని చెప్తాను అదే నిల్చోబెట్టండి అని చెప్పాడు. నిల్చోబెట్టుకుంటే ఈ మేడకి ఇటు చూడమంటే ఇటు చూస్తాడు. ఇటు చూస్తే ఒక ఆంటీ పంజాబ్ ఆంటీ అనమాట పంజాబ్ డ్రెస్ వేసుకుని బయట ఎక్కేసింది. బాగా కిందకి దింపి ఆ రోజు చూసిన అమ్మాయి లేదు ఆ రోజు ఏదో మోసం చేశారు మాకు అంటారు. ఎక్కడ అంటే పైకి వెళ్తే పంజాబ్ అమ్మాయి పట్ల వేసుకుంటుంది అన్నమాట. అప్పుడు చూపించి ఈవెనంటే అప్పుడు ఓకే చేశాడు పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఓకే చేశాడు అంటే వీడు జోడు బాగుండాలి కలర్ బాగుండాలి అన్ని బాగుండాలి. యేసు ప్రభు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఆయనకు తగినట్లుగా మనం ఉంటేనే మనలను పెళ్లి చేసుకుంటాడు. హల్లెలూయా. ఆయనకు తగినట్లుగా మనం ఎలా ఉండాలో ఎలాగూ తయారవ్వాలో ఎలాగూ రెడీ అవ్వాలో నేర్పించే గ్రంథమే పరమగీత గ్రంథము. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు సంఘం యొక్క అవయవాలన్నింటి గురించి మనం ధ్యానించుకుంటే ఒక 6 నెలలు మనకి కూర్చోవాలి. కాబట్టి ఒకే ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాము. అదేమిటంటే నీ కందరము దంత గోపుర రూపము అన్నారు. కందరం అంటే ఏమిటి? కందరం అంటే తెలియదా? ఎవరో అన్నారు కొద్దిగా వినిపించింది స్వరం. కందరం అంటే ఏంటి? మనం తెలుగులోనా? కందరం అంటే మళ్ళీ చెప్పండి. ఇలా అన్నప్పుడైనా చెప్పట్లేదు మీరు. మెడ కంఠం అంటే దీన్ని కూడా అంటారు కంఠం. దీన్ని కూడా కంఠం అంటారు. స్వరము అంటారు. కంఠ స్వరము కంఠ స్వరము అంటారు. కందరము అంటారు. ఈ మెడను ఏమంటారు? కందరము అన్నారు. హల్లెలూయా హల్లెలూయా. మెడ ఎంత ప్రాముఖ్యమైనదో మీకు ఒక వివరణను నేను చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. మెడ ఎంత ప్రాముఖ్యమైనదనంటే మెడకాయ లేకపోతే తలకాయ వేరు బాడీ వేరు. అవునంటారు కాదు? అంతేనా? మెడ లేకపోతే తల వేరు బాడీ వేరు. మీరు కొలసీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మీరు చదివితే 18వ వచనం కనుక మీరు చదివితే అక్కడ రాయబడి ఉంది సంగమునకు శిరస్సు క్రీస్తు. సంగమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. మరి క్రీస్తును సంగమును కలిపే మెడ ఉంది కదా, ఆ మెడ ఎవరో తెలుసండి? ఆ మెడ ఎవరో తెలుసా? దేవుని సేవకులు. మిమ్ములను దేవునితో ఐక్యపరిచి దేవుని యొక్క సందేశములను మీకిస్తూ మీ ప్రార్థనలు దేవుని యొద్దకు వెళ్ళాలని మీ పక్షంగా విజ్ఞాపన చేస్తూ మీ కొరకు అహర్నిశలు ప్రయాసపడుతూ
నడిపించబడుతున్నటువంటి సంఘ కాపరులు, సంఘ నాయకులు మెడ వంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెడ లేకపోతే ముండము బాడీ వేరుగా ఉంటుంది. బైబిల్లో రాయబడి ఉంది కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నాకు వేరుగా మీరేమీ చేయలేరు అన్నాడు. హల్లెలూయా. కొంతమంది అంటారు, నేను ఏ సంఘానికి రానండి, నా ఇంట్లో నేనే ప్రార్థన చేసుకుంటాను, ఏసైకే ప్రార్థన చేసుకుంటాను, ఏసైకే నేను స్తుతిస్తాను, ఆరాధన చేసుకుంటాను అని అనుకుంటే, నువ్వు సంఘానికి రాకపోతే, నీకు మెడ అవసరం లేదు అనుకుంటే, నువ్వు క్రీస్తుకి జాయింట్ కాలేవు. ముందు క్రీస్తుతో రిలేషన్ నీకు ఉండదు. అందుకే మెడ అనేది దేవుని సేవకులకు సాదృశ్యము, సంఘములో పెద్దలకు అది సాదృశ్యముగా కనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఉదాహరణకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయములో, లూకా సువార్త 13వ అధ్యాయములో 6వ వచనంలో ఒక సందర్భం చెప్తారు చూడండి. ఒక ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉన్నది. ఆ ద్రాక్ష తోటకు ఒక తోటమాలి ఉన్నాడు. దేవుడు అనగా యజమానుడు ఈ ద్రాక్ష తోటతో మాట్లాడుతూ, అంజూరపు చెట్టు 3 ఏళ్ల నుండి నేను చూస్తున్నాను, అది ఫలించలేదు, కనుక దీని నుండి భూమి ఎలా వ్యర్థమైపోవాలి, కాబట్టి దీనిని నరికి వేసేయండి అని తోటమాలితో చెప్తే, తోటమాలి ఏం చేశాడు, అయ్యా అది ఫలించినట్లుగా దాని చుట్టూ తప్పి ఎరువు వేయటకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరము ఉండనిమ్ము అన్నాడా? ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అన్నాడా? అంటే అర్థమైంది తెలుసా? ఈ సంవత్సరం కూడా అంటే లాస్ట్ ఇయర్ కూడా ఫలించలేదు, అప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అంతకుముందు సంవత్సరం కూడా ఫలించలేదు, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. దేవుడు నరికిపడే ఉపయోగం లేదు, ఫలించడం లేదు, ఫలించని వ్యక్తి నాకు వద్దు, ఫలించని ఈ విశ్వాసి నాకు అవసరం లేదు, ఈ భక్తుడు నాకు అవసరం లేదు అనుకుంటుంటే, నిన్ను దేవునితో కలపటానికి సేవకుడుగా అక్కడ తోటమాలి కనబడుతున్నాడు. అతని వలనే నువ్వు దేవునితో సహవాసము కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సందర్భంలో మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు పక్కకు తప్పుకో, మొత్తం జనాన్ని లేపేస్తాను, వాళ్ళు నాకు విరోధంగా పాపం చేసినట్టు. మోషే ఏం చేశాడు, అలాగే నువ్వు వారిని చంపాలనుకుంటే నా పేరు కూడా జీవగ్రంథంలో తుడిపోయి ప్రభా, నేను వారికి మధ్య నేనున్నానన్నాను. దేవునికి సంఘానికి మధ్యన సేవకులు ఉంటారు. ఆ సేవకులు మెడ వంటి వారు. హల్లెలూయా. హల్లెలూయా. మెడతో పోల్చబడ్డారు వాళ్ళు. సేవకులు కనుక లేకపోతే దేవుడి వర్తమానం మీకు వస్తుందండి. నిరంతరం దేవుడితో మాట్లాడి దేవుడి దగ్గర నుంచి సందేశాలు మీరు పొందుకోగలరా? ఇక్కడికి వచ్చి వాక్యం ఒక వివరణ చెప్పినప్పుడే కదా, ఓహో ఈ వచనంలోని విషయం ఇదా అనేప్పుడు మీకు అర్థమవుతుంది. అంతకుముందు మీకు ఎలా అర్థమైంది, మరి సేవకుడికి ఎలా అర్థమైంది అని అంటే, సేవకుడికి తనతో సహవాసం ఉన్నది, ఇటువైపు సంఘముతో సహవాసము ఉన్నది. కాబట్టి విషయాలు మీకు అందించడానికి మెడను పోలి ఉన్నారు దేవుని సేవకులు. దేవుని పనులు జరిగించడానికి మెడను పోలి ఉన్నారు సంఘములోని పెద్దలు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మనము దేవునికి పోలికగా మలచబడటానికి, దేవుని దగ్గర నుంచి సందేశము మనకి రావటానికి మనకు మెడ అవసరమైంది. ఇప్పుడు తలలో కొన్ని భాగాలు ఉంటాయి. కళ్ళు చూడగలుగుతాయి, చెవులు వినగలుగుతాయి, ముక్కు వాసన చూడగలుగుతాయి, నోరు మాట్లాడగలుగుతుంది, తినగలుగుతుంది కదా. తలకాయే లేదు, జాయింట్ మెడ లేదు. ఇంకా సంఘానికి ఏముంటుంది, చూడలేదు, వినలేదు, ఆహారము తినలేదు, దేవుని మాటలు వినలేదు. ఈ 4 ఆశీర్వాదాలు మీకు రావడానికి కారణమే దేవుని సేవకులు. అందుకే దేవుని సేవకులకు ఇవ్వాల్సిన విలువ ఎప్పుడు ఇస్తూనే ఉండాలి, ఎప్పుడు ఇస్తూనే ఉండాలి. నేను కొన్ని సంఘాలు వెళ్ళినప్పుడు అంటే వాక్యం చెప్తాను, సేవకులు ఉంటారు, అంత అయిపోతారు, బయటకు వెళ్ళిపోతారు. కొంతమంది వెనకొస్తారా, మీరు బాగా చెప్పారండి, మా అయ్యగారు ఏం చెప్పండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. మా అయ్యగారు పాపడతారండి అని చెప్పేవారు. నువ్వు రక్షణలోకి ఎలాగొచ్చావంటే అయ్యగారి దగ్గర వచ్చా. మరి ఎంతకాలం భక్తిలో ఎలాగున్నామంటే అయ్యగారు ప్రార్థన ఉంటారు. మళ్ళీ అయ్యగారు ప్రార్థనలు కావాలి, అయ్యగారు సువార్త చెప్తే రక్షణ కావాలి. కానీ అయ్యగారికి ఇష్టం లేని వ్యక్తులు కొంతమంది ఉంటారు.
ఎలా ఉంటదంటే, నాకు దేవుడికి మధ్య సహవాసము వద్దు అనుకుంటే నీ సేవకుడిని ద్వేషించు. నాకు దేవుడికి మధ్య సహవాసము కావాలి అనుకుంటే నీ సేవకుడిని ప్రేమించు. అతని ద్వారా దేవుని సందేశము నీ యొద్దకు వస్తుంది. అతని ద్వారా దేవుని ఆహారము మీ యొద్దకు వస్తుంది. అతని ద్వారానే నీవు దేవుడిని చూడగలుగుతావు. అతని ద్వారానే దేవుని స్వరము నీవు వినగలుగుతావు. కనుక మెడ అనేది దేవుని సేవకులకు సాదృశ్యము. హల్లెలూయా, హల్లెలూయా. మనము క్రీస్తు పోలికగా మలచబడటానికి దైవజనుడైన పౌలు సంఘము కొరకు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? మీరు క్రీస్తు స్వరూపంలోనికి మరలా రావాలని నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. హల్లెలూయా. అందరూ క్రీస్తు స్వరూపంలోనికి రావాలనే వేదన కలిగిన వాడు దేవుని సేవకుడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి ఆ మాట, ఎంత గొప్ప మాట. హైదరాబాద్లో ఒక పెళ్లికి వెళ్ళాం. పెళ్లికి వెళ్తే మంచిగా హాల్ ఉంది, అందరూ జనాలు కూర్చున్నారు. పెళ్లి కూతురికి కొంచెం ఎత్తులో స్టేజ్లో ఉండి 2 సింహాసనం లాంటి చైర్ చేశారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చున్నారు. పెళ్లి కొడుకు బ్లూ కలర్ సూట్ వేసుకున్నాడు. సూట్ వేసుకుని గోరులు వెళ్ళుకుంటున్నాడు. సిగ్గుపడుతుంది, గోరులు వెళ్ళుకుంటున్నాడు. పక్కన పెళ్లి కూతురు ఉంది, కోరుకుని మేళ ఇలా చూస్తుంది. అటు ఆయన ఏమో సిగ్గుపడుతున్నాడు, ఇలా చూస్తున్నాడు. ఆమెమో అటు ఇటు ఇలా చూస్తుంది. మధ్యలో ఎవరో అత్త అంట, పెళ్లి కూతురు అత్త అంట రాగానే గల్లు 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 మనం నడుచుకుంటే ఏంటత్త అని మాట్లాడుతున్నాం. మేము అందరం చూస్తుంటే ఈమె పెళ్లి కొడుకులా ఉంది, ఆయన పెళ్లి కూతురులా ఉన్నాడుకుంటున్నాము. ఏంటంతా తిరిగి వెళ్తుందంట. ఈ మాత్రం గోర్లు తిరుగుకుంటే ఆమె చూస్తాడు, ఆయన చూస్తాడు, నేను పల్లె తెచ్చుకుంటున్నాను. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత పెళ్లి చేయడానికి తల్లిదండ్రులను పిల్లల తల్లిదండ్రులను పిల్లల తల్లిదండ్రులను స్టేజ్ మీద పిలిచారు. ఇద్దరిని ఎదురెదురు పెట్టారు. మైకు ముందు పురుషుడికి ఇచ్చాడు. ఏమైనా పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టమైన వ్యాధి ఎందు, కష్టం ఎందు, బాధ ఎందు నువ్వు తోడుగా ఉంటావంటే ఉంటానండి, ఉంటానని అంటున్నాడు. నవ్వుతున్నాడు, సిగ్గుపడిపోతున్నాడు. తర్వాత ఆమెకు మైక్ ఇచ్చాడు. మైక్ ఇచ్చి, మరి ఈయన పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టమేనా అంటే, ఆయన కాకపోతే నేను చేసుకోమాట అందంటే, మాస్టర్కి ఫీజు లేదు, అమ్మ నాకు ఆల్రెడీ ఉన్నారు, నీళ్ళు తీసుకుని లెక్క పెట్టుకోవాలి. నాకు ఇప్పటికీ డౌట్ వస్తుంది, హైదరాబాద్లోనే ఎట్లాంటి అందరూ దొరుకుతారంటే నాకు అర్థం కాదు. క్రైస్తవులు 2 ఉన్నోళ్ళు 3 ఉన్నోళ్ళు, ఎక్కువగా చెత్త అంతా హైదరాబాద్ నుంచే పుట్టుకొస్తుంది. లేకపోతే చెత్త ఏదంటే హైదరాబాద్కి సంఘాలు పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకోరు. ఎక్కడ పెట్టుకుంటే హైదరాబాద్లో పెట్టుకున్నాం మేము అని అంటారు. వాళ్ళిద్దరిని చూస్తే ఈడు చూడ బాగుంటుందని అనుకుంటారా? ఆయనకు సాటి అయిన సహాయం అనుకుంటారా? అనుకో. మనం దేవునికి సాటి అయిన సహాయముగా మారాలి అంటే, దేవునికి ఉపయోగకరముగా మనము మారాలంటే, మలచబడాలి అని అంటే, మనందరికీ అవసరమైనది దేవుని సేవకులు, సంఘములోని పెద్దలు. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు కూడా కనపరచమన్నాడు బైబిల్లో. 2 ప్రతిఫలములకు వాళ్ళు పాత్రులని చెప్పాడు. 2 వారిని మీరు సన్మానించాలని బైబిల్ చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ వచనాన్ని మళ్ళా చదువుతాం మరొకసారి. మీరు చదవండి ఆ వచనము. మీ కందరము దంత గోపుర రూపము. రెండవది ఏంటి? కాదమ్మా, మనం ఒక వచనం మీద చెప్పుకుంటాను. నీకు 2వ వచనం దాకా వెళ్తాను. నీ కందరము అంటే ఏంటో చెప్పండి. రెండవది దంత గోపురము అని అన్నాడు. అంటే దంతము అన్నాడు. దంతం అంటే ఏంటి? పళ్ళు. ఓన్లీ ఇదేనే తెలిసింది. కందం అంటే తెలియకపోయినా దంతం అంటే తెలిసింది. ఎందుకంటే రోజు దాంతో పని పెట్టుకునే ఒక అనుకోలేదు అన్నాడు అనుకో. దాంతో ఎన్ని పళ్ళు చేస్తాము మనం. ఉదయం తోంగి రెడీ చేస్తాం, తర్వాత ఎన్నిసార్లు అన్నాడు. దంతము అన్నాడు. దంతాలు ఎలా ఉంటాయి? కలరు. పళ్ళు ఎలా ఉంటాయి? వినపాలి, ఎర్రగా తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉంటాయి. తెలుగు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంఘములోని పెద్దలు కానీ, సంఘములోని సంఘ కాపులు కానీ, విశ్వాసులు కానీ పరిశుద్ధత అనేది వారిలో కనబడాలి. మొదటిగా వారిలో ఏం కనబడాలి?
పరిశుద్ధత కనబడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి చెబుతూ, ఎవరైనా సంఘంలో పెద్దగా ఉండాలని అనుకుంటే, నాయకుడిగా ఉండాలి అని అనుకుంటే, వాడు మొదట ఏకపత్ని పురుషుడై ఉండవలను అని అన్నా. నేను ఒకే ఒకసారి అంటే నాకు తెలియక పొరపాటున అన్నా. నేను ఎప్పుడు ఆ మాట అన్నాను. స్టేజ్ ఎక్కేటప్పుడు, వాక్యానికి ఇచ్చేటప్పుడు నాకు ఒక భార్య, 2 పిల్లలను ఒక ఆయన దిగిపోయాడు. ఒక ఆయన దిగిపోతే ఆయన అనుకుంటాడు, అంటే ఎవరు నాకు ఎప్పుడు నేను మామూలుగా ఆయన గురించి అనలేదు. ఆయన దిగిపోయాడు. ఎంత పని చేశారు పాస్టర్ గారు, ఆయన ఇద్దరు, నువ్వేమో నాకు ఒక భార్య, 2 పిల్లలు అన్నావు అన్న. మరి అలాంటి వాడు సంఘ కార్యాలయం అయ్యాడు, స్టేజ్ మీద ఎలా కూర్చున్నాడు అన్నట్టు కూర్చుంటున్నారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఉంటారనే సంగతి దేవునికి తెలిసే అపోస్తలుడైన పౌలు ద్వారా రాయించాడు. అంటే అక్కడ పరిశుద్ధత ఎక్కడ ఉంది? పరిశుద్ధత పోగొట్టుకున్నారనే కదా. సంఘంలో పరిశుద్ధత పోగొట్టుకుంటే, పరిశుద్ధత లేనిది ఏది కూడా సంఘమే కానే కాదు. దేవుడికి ఎప్పుడు కూడా పరిశుద్ధత ఎన్నటన్నింటికి ఆయనకు అది అనుకూలము. పరిశుద్ధముగా ఉండుట ఆయన చిత్తము. మీ కంఠములను, మీ శరీరములను పరిశుద్ధముగా కాపాడుకోవాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. పళ్ళు తెల్లగా ఉంటాయి. ఒకసారి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను, మాటికి నవ్వుతున్నాడని ఆయన వైపు చూడటం మానేశాను. మీకు అర్థమైనట్టు ఎందుకు చూడటం మానేశాను. పళ్ళు ఎలా ఉన్నాయంటే పసుపుగా, నలుపుగా, ఎర్రగా ఉన్నాయి. నాకు ఆయన వైపు చూస్తుంటే ఇరిటేషన్ వచ్చేది. గదలు చెప్పట్లేదురా నవ్వుతుంటే, నువ్వు నమ్మకరా ఆయన నా ముందు మాట్లాడేవారు ఆయన. ఎందుకంటే చూస్తుంటే వాటి వచ్చేది ఏమనిపిస్తుంది, సరిగ్గా తోముకోరు కొంతమంది. అప్పుడప్పుడు అలాంటి పళ్ళు మనకి ఎందుకు కనబడతాయంటే, పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. పుట్టినప్పుడు పళ్ళు తెల్లగా పుట్టాయా, ఎర్రగా పుట్టాయా? పుట్టినప్పుడు పళ్ళు ఎక్కడ ఉంటాయండి? పోనీ పళ్ళు పుట్టినప్పుడు, పళ్ళు మనలో పుట్టినప్పుడు తెల్లగా పుట్టాయా, పసుపుగా పుట్టాయా, ఎర్రగా పుట్టాయా, నల్లగా పుట్టాయా? తెల్లగా ఉంటుంది. అంటే పరిశుద్ధముగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది మొఖాలకు మరి ఆ పళ్ళుకి ఏమంటారు, పాపరాకి తినేస్తారు, కైకి తినేస్తారు, ఏం తినేస్తారు, ఇల్లు వేస్తారు, లేదంటే అడదిడ్డమైనంతా తినేసి పళ్ళు తోముకోవడం తెలియదు. కానీ ఎంతెంత మట్టి పట్టిపోయి ఉంటుంది. బాబు కూడా ముందు అయ్యపడిపోతాను. పరిశుద్ధంగా మనం పళ్ళు ఏం చేస్తాం? ఉదయాన్నే లేచారంటే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే పళ్ళు బాగా రుద్దుతాం అన్నమాట. ఒక్కొక్కడైతే గంటలు రుద్దుతూ ఉంటాడు. మేము హాస్టల్లో ఉండేటప్పుడు ఒక బ్రష్ వాడాడంటే 2 సంవత్సరాలు వాడాడు. ఆ బ్రష్కి వీడి తల మీద పట్టకుండా ఆ బ్రష్ కూడా పట్టుకోవడం వచ్చింది. దానికి కూడా ఉన్నవాడిని కూడిపోతాడు. అరే అది మానరా, కొత్త బ్రష్ కూడుకోవాలంటే ఊరుకోవడం ఎంత అనుకున్నా $1 అది. $1 అంటే ఇండియాలో ఎంత అనుకున్నా ₹50. బ్రష్ మార్చట్లేదు. కొద్ది రోజుల తర్వాత పళ్ళుకి క్యాబ్ వేసుకోవాల్సి వచ్చింది. శుభ్రంగా దమ్మిసి దగ్గరికి వెళ్ళి పీకించుకోవాల్సి వచ్చింది. ఎర్రగా అయిపోతున్నాయి. ఎర్రగా అయిపోతే $80 ఇచ్చి మొత్తం అంతా పళ్ళు క్లీన్ చేస్తారు కదా. పళ్ళు క్లీన్ చేసుకోవడానికి లేదు. అదే బ్రష్ కొనుక్కో, శుభ్రంగా రోజు బ్రష్ చేసుకుంటే ఎంత బాగుందండి. కనుక మొట్టమొదట మనం గమనించాల్సింది ఏంటంటే, పళ్ళు పరిశుద్ధతకు సాదృశ్యము. మనము పరిశుద్ధముగా ఉండాలి. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏ మాటది? పరిశుద్ధతయు సమాధానమును కలిగి ఉండటకు ప్రయత్నించుడి. ఆ ప్రయత్నించడానికి ఉండుగా కాకుండా ప్రయత్నించుడని ఎందుకు అన్నాడంటే, మనము పరిశుద్ధంగా ఉండలేము. నువ్వు ప్రయత్నిస్తే నిన్ను పరిశుద్ధపరచు యెహోవా నిన్ను పరిశుద్ధిగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కూడా మీకు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక ప్రాముఖ్యమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, అడుగుము జనములను స్వాస్థ్యం ఇస్తాడు. ఇంకొక వాగ్దానం ఉంది ఏంటంటే, నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేను. ఆ వాగ్దానము ఎల్లప్పుడూ మనము స్వతంత్రించుకుంటూనే ఉండాలి. ఆ వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థన చేస్తే పాపములో పడిపోయే అవకాశం దొరకదు. పాపములో నువ్వు పడిపోకుండా దేవుడు ఎల్లప్పుడూ నేను కాపాడుతూనే ఉంటాడు. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనదండి. పరిశుద్ధతను పోగొట్టుకుంటున్న సేవకులను నేను చూశాను. పరిశుద్ధతను పోగొట్టుకుంటున్న గొప్ప సింగర్లను నేను చూశాను. హైదరాబాద్ లో ఒక ఆమె పాటలు పడుతుంది. మన గుంటూరులో ఉన్న మ్యాథ్యూసాలను పచ్చి బూతులు తిట్టింది. ఓ పాస్టర్ గారిని పచ్చి బూతులు తిడుతుంది. మళ్ళీ పాట పట్టుకుంటుంది, పాటలు పాడుతుంది, ఏ ఇష్టానుసారమైన పాటలు పాడుతుంది. పరిశుద్ధత లేకుండా
అసలు క్రీస్తుకు మనం ఎలా ఇష్టంగా ఉంటాము, ఎలా ఆయనకి సంతోషపత్రులుగా ఆయన ముందు కనబడగలుగుతాము మనము. కనుక సంఘము కలిగి ఉండాల్సినది పరిశుద్ధత. పళ్ళుల గురించి మనం ఆలోచిస్తే రెండవది మనకేం కనబడుతుందంటే, పళ్ళు గట్టిగా ఉంటాయి. ఒక వ్యక్తిని చనిపోయిన తర్వాత సమాధి చేసి 10 రోజుల తర్వాత వెళ్ళి చూసాము అనుకోండి, సగం మురుగులు పట్టేసి సగం శరీరంతో ఉంటాడు. నెల రోజుల తర్వాత వెళ్ళాము అనుకోండి, ఆల్మోస్ట్ శరీరం మొత్తం పోతుంది. లేదా 6 నెలల తర్వాత వెళ్ళండి, శరీరం పోయి ఓన్లీ స్కెల్టనే ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత వెళ్ళి చూసాము అనుకోండి, ఆ ఎముకలు, కాలు బోన్స్ కానీ చేతి బోన్స్ కానీ అవి కూడా కరిగిపోతూ సన్నటి తీగలాగా అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొక 15 సంవత్సరాల తర్వాత వెళ్ళామనుకోండి, పూర్ణం కదా, అది కూడా చిన్న చిన్న కన్నాలుగా పడిపోయి డొల్లలాగా అయిపోతుంది అనమాట. ఒక 20 సంవత్సరాల తర్వాత వెళ్ళి చూసాము అనుకోండి, అన్ని పోయి పళ్ళు మొదలుతుంది. పళ్ళు కనీసం 50-60 ఏళ్ళ వరకు మట్టిలో కలిసిపోవాలి, అంత బలమైనవి పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పళ్ళు లేకపోతే మనం తింటామంటే మొక్కలు తింటామా? పళ్ళే లేవనుకోండి, మీరు ఏం తినగలరు? ఆగగలరు, తినలేరు. మ్యాంగో అనే కొంచెం మంచి మొక్క తెచ్చి ఇచ్చామనుకోండి, రసాలు కాకుండా, పళ్ళు లేకుండా దాన్ని ఎంతసేపు సపరేస్తారు కదా. పళ్ళు ఎంత గట్టివో మనము ఆధ్యాత్మిక జీవితంలో అంత గట్టిగా మనం ఉండాలి. సంఘ కాపరి అంత బలముగా ఉండాలి, సంఘములోని పెద్దలు అంత బలముగా ఉండాలి. హల్లెలూయా. చాలా గట్టి అయినటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. మొండి విశ్వాసము కాదు కానీ బలమైన విశ్వాసము మనము కలిగి ఉండాలి. బలమైన పరిశుద్ధత మనము కలిగి ఉండాలి. బలమైన ప్రార్థన జీవితము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పళ్ళు మూడవదిగా మనం ఆలోచిస్తే మనకు అవి ఆయుధాలు. పళ్ళు మనకు ఆయుధాలు అంటే, మీరు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళారనుకోండి, షాంపూ తీసుకుంటారు ప్యాకెట్ 2 రూపాయలు, చేతితో రాలేదనుకో, నెక్స్ట్ మీరు ఉపయోగించి ఆయుధం ఏంటి? పళ్ళే. మిక్సీ ప్యాకెట్ కొనుక్కున్నారు, చేతితో చిరిగితే రాలేదనుకోండి, అప్పుడు పళ్ళే. ఒకసారి మా ఫ్రెండ్తో డ్రింక్ తాగడానికి వెళ్ళాం, అప్పుడు డ్రింక్ పోయినప్పుడు దానికి సోడా కప్తో ఉంటాయి కదా, ఆ సోడా కప్తో ఉన్న డ్రింక్ ఇచ్చాడు అనమాట. దానికి ఓపెనర్ ఉంటుంది, ఆ ఓపెనర్ లేదని అటు ఇటు కూర్చుంటే బాగా అని అలాగంటే పళ్ళే. పళ్ళు ఒక ఆయుధం లాగా మనం ఎలాగో వాడుతామో, మనము మన సంఘములోని పెద్దలు, సంఘ కాపరి మీ అందరి పక్షంగా యుద్ధము చేసే ఆయుధాలు వారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మీ అందరి పక్షముగా యుద్ధంలో నిలబడే ఆయుధాలు వారు. మీ మేరకు ఆ శ్రమ రాకముందుకే ఆ శ్రమ యొక్క అనుభవము సంఘ కాపరికి దేవుడు ముందు నేర్పిస్తారు. సంఘ కాపరి ఒకసారి ఒక బ్రదరు ప్రతి వారం నా దగ్గరికి వచ్చి, అన్న అప్పులు ఉన్నాయన్నా ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి కామన్ కదా, ప్రతి ఒక్కరి విషయంలో కూడా అప్పులునే ప్రార్థన చేయండి, అప్పులునే ప్రార్థన చేయండి అని చెప్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం కాస్త స్పెషల్, ప్రతి వారం నాకు అప్పులు ఉన్నాయన్న, భయం చేస్తుంది, ట్యాక్స్ వచ్చేస్తుంది, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేసి ఒక రోజు అన్నాను, మరీ ఇంతగా అడుగుతున్నాను, ఎంత అప్పు అయిపోయాడు ఏంటో అని ఆ బ్రదర్ని అడిగాను. బ్రదర్ ఎంత అప్పు ఉంది ఏంటి అంటే, 30,000 రూపాయలు అప్పు ఉందన్నా. నేను చెప్పాను, అరే నాకు 40 లక్షల రూపాయలు అప్పు ఉంది అని చెప్పాను. అవునా, ధైర్యంగా పోయి 50,000 అప్పు చేసుకోండి. అంత ధైర్యంగా ఉండడానికి ముందే నేను 40 లక్షల అప్పుకి, ఆ 30 లక్షల అప్పు 30,000 అప్పుకి ధైర్యం చెప్పగలిగిన స్థితి మాకు వచ్చింది. మీకు ఏ శ్రమ వచ్చినా అది ముందు మేము అనుభవించిన తర్వాతే మీ దగ్గరకు వస్తారు. మీరు మా దగ్గరకు వచ్చి కలిపి మాకు ఈ శ్రమ వచ్చిందయ్యా, మేము ఈ ఇబ్బందిలో ఉన్నాము అని అంటే, అదేదో ఒక సామెత చెప్తారు కదా, డోలు వెళ్ళి మధ్యలతో మొదలు పెట్టుకున్నాను. ఎందుకు? డోలుకి ఒకవైపు కొడతారు, మధ్యలకు 2 వైపు కొడతారు. మాకు 2 వైపులా పడుతుంటే నువ్వు మా దగ్గరకు వచ్చి చెప్తే 2 వైపు కొడత ఎలా ఉంటుందో కూడా చెప్పేసరికి మాకు ఒకవైపే కదా ధైర్యం వెళ్ళిపోతాము. అంత గట్టి విశ్వాసము దేవుడు సేవకులకు అనుగ్రహించి, సంఘ పెద్దలను అనుగ్రహించి సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం మనం ఆలోచిస్తే, పళ్ళు
చాలా విలువైనవి, చాలా విలువైనవి. ఒకసారి నాకు ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, అన్న ముందు పైన 4 పళ్ళు కింద 4 పళ్ళు ఇరిగిపోయినా మంచి డెంటిస్ట్ ఉంటే చెప్పండి వెళ్దామంటే, ఎప్పుడు ఎలా ఇరిగిపోయింది, బైక్ మీద పడ్డావు, ఏం పడ్డావంటే రాక్ ఇచ్చుకొని కొట్టేసి మేమని చెప్పాడు. వాస్తవానికి వీడియో కొడతాడు ఎప్పుడు అలాంటి, ఎప్పుడు కొడుతూ ఉంటే అవి ఏం చేసి తెలియక ఒకసారి రాక్ వేసేసింది, అంత చనిపోయి మూడు తగిలింది, పైన 4 కింద 4 ఊడిపోయింది. వాడు ఎంత పిసినాడు అంటే చాలా భయంకరమైన పిసినాడు. ఎంత పిసినాడో చెప్తాను. ఇస్తిరాకు మీద అనంతరం వీళ్ళు కడుక్కొని 2 సార్లు వాడుకోవచ్చు అక్కడ, ఇది కడుక్కొని ఇస్తిరాకం కూడా 2 సార్లు వాడుకోవచ్చు అక్కడ పడేయాల్సింది, అట్లాంటి కూడా అనమాట. ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అన్ని చెక్ చేసి ఒక్కొక్క పనికి 20,000 రూపాయలు ఖర్చు చేస్తారు ఒక్కొక్క పన్ను. అలా కాదు సార్ ఇంకొక రేట్ చెప్పండి అంటే, కొంచెం క్వాలిటీ తక్కువైన పన్నులు పెడతారంట సిమెంట్, అదైతే మాత్రం 12,000 పడుతుంది అన్న. కాకపోతే మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా మార్చుకోవాల్సి వస్తే మార్చుకోవాలి, అయితే ఇంకో పర్మనెంట్గా ఉండిపోతారంటే ఇంకెందుకు ఎంత కష్టపడుతుంది అదంతా కష్టపడతాము. పైన 4 కింద 4 ఎంత అయింది? పైన 80 కింద 80 150 అంత డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఎంత విలువైనో చూడండి. మరి 32 పళ్ళు గారు రాలిపోయి ఉంటే ఎంత పెట్టుకోలేదు, మొత్తం 20 సెంట్లు తయారు చేసుకుని 5 లక్షలు పెట్టుకోవాలి. హార్ట్ ఆపరేషన్కి వెళ్ళి 3 లక్షలు తెగిపోతే ఈ 20 లీటర్ మాకు 2 లీటర్లు కనిపిస్తుంది. పళ్ళు చాలా విలువైనవి. ఎంత విలువైనదనంటే 3 కోట్ల దానికి మనం పని చెప్తాం. 3 కోట్లు అంటే అప్పుడప్పుడు ఇంకా ఎక్కువే చెప్తున్నాం మేము అందరం. మీరు పళ్ళంత విలువైనవి, సేవకులు కూడా అంత విలువైన వారు సంఘానికి. కొంతమంది గట్టి పదార్థాలు తినాలి అని అంటే పళ్ళే కదా, అవునా? శనముద్దలు అంటారు మా సైడ్, శనముద్దలు మీ సైడ్ పప్పులు అంటారా, శనముద్దలు అంటారా? ఆ శనముద్దలు మీరు తినేటప్పుడు ముందే ప్రిపేర్ అయిపోతారు మెంటల్గా, కొంచెం గట్టిగా కొరకాలి. అది నోట్లో పెట్టడం ఎక్కడ పెడతారు, ముందు పెట్టరు. ఎందుకంటే ముందువి బలహీనంగా ఉంటాయి, కొరిగారంటే నెక్స్ట్ కొరక ఉంటుందో ఉంటుందో డౌట్ మనకి. అందుకని దాన్ని కొరకడమే ఇటువైపు పెట్టి గట్టిగా మనము కొరుకుతాం కదా. ఎంత గట్టిగా మనం దాన్ని కొరుకుతామో చూడండి. మనకి ఎంత అవసరము అంటే ఆ పళ్ళు లేకపోతే మనము అన్నము తినలేదు. ఇప్పుడు వాక్యము ఒక విషయాన్ని మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే దాన్ని బాగా ధ్యానం చేసి దాని సారమంతా సేవకుడు గ్రహించి ఆ తర్వాత మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు సులభంగా అర్థమైపోతుంది. అంటే మీకంటే ముందు ఆ వచనంలో నుంచి విషయాలను దైవ సేవకుడు గ్రహించి అది మీ మధ్యకు తీసుకొచ్చేటప్పుడు చాలా సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యేలాగా ఉపమాన రీతిగా చెబుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఈ 27వ వార్షికోత్సవ దినమున మీ సంఘ కాపరిని, మీ సంఘానికి నాయకులుగా ఉన్న వారిని మీ నెత్తిన పెట్టుకోవాలి. వారు లేకపోతే మీ ఆధ్యాత్మిక జీవితం లేదు. వారు లేకపోతే దేవుని సందేశం మీ ఎదురు రాదు. వారు లేకపోతే మీ పక్షంలో విజ్ఞాపన చేసే వారు ఉండరు. ఒక విజ్ఞాపనకర్త వలన ఎంత లాభం అంటే, అబ్రహాము మోకరించి ప్రార్థన చేశాడు, లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. అబ్రహాము ప్రార్థన లోతు కుటుంబాన్ని రక్షించినట్లుగా దేవుని సేవకుని ప్రార్థన మీ కుటుంబాలకు రక్షణగా ఉంటుంది. హల్లెలూయా. సమూయేలు గ్రంథంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 12:24 వచనంలో, మీరు మా కొరకు ప్రార్థన చేయకపోయిన మేము నశించిపోతాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని రాయబడి ఉంది. కనుక పళ్ళు మనకి నేర్పిస్తున్న మరొక ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, చాలా విలువైనవి. ఆ విలువైనవి మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహారాన్ని తినడానికి అవి మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి. హల్లెలూయా. బైబిల్లో నుంచి దంతాల గురించి ఒక 4-5 వచనాలు మీకు చూపెడతాను. మీరు ఎంతసేపు దంతములు అంటే మనిషి పళ్ళు గురించి అనుకున్నారు కదా, 7 దంతాలు ఉన్నాయి. మరి చాలా జంతువులకు కూడా దంతాలు ఉన్నాయి. చూడండి, అందులో దంతముల గురించి ఏం రాయబడి ఉందో. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 9:17లోను ఈ 2 వచనాల్లో మనకు ఒక మాట కనబడుతుంది. దంతముతో సింహాసనములు చేశారు.
దంతములతో సింహాసనం. అంటే ఇప్పుడు దంతములు ఎంత విలువైనవో మీరు చూడండి. దంతములతో సింహాసనం అంటే అంత గట్టి పదార్థం అది. దానితో సింహాసనం అంటే ఎంత జాగ్రత్తగా చెప్పుకుంటారు, ఎంత జాగ్రత్తగా సింహాసనాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇంకొక వచనం మీరు చూడండి బైబిల్లో నుంచే, మొదటి రాజుల గ్రంథం 22:39 చూస్తే, దంతముతో ఇంటిని కట్టుకున్నాడు ఒక రాజు. దంతముతో ఇంటిని కట్టుకున్నాడు. మీరు ఇంకా చూస్తే 45వ కీర్తన 8వ వచనంలో దంతముతో నగరము కట్టిన ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనం చూస్తే దంతములతో అనేకమైన వస్తువులను తయారు చేసుకున్నారని రాయబడి ఉన్నది. అంటే దంతములు ఎంత విలువైనవి మీ అందరికి తెలుసో తెలీదు, మన దగ్గరికి వెళ్ళారు. వేరున్నారా? అడవి దొంగ. అతను ఏ స్మగ్లింగ్ చేసేవాడు? దంతాలే. ఎందుకు దంతాలే? ఎందుకు? కోట్ల విలువైంది. అలాంటి దంతములతో సంఘ నాయకులను పోల్చారంటే వారు ఎంత విలువైన వారు, వారు ఎంత బలమైన వారు. వారు మీ పక్షముగా ఆయుధాలై ఉన్నారు. మీకు ఆహారమును తీసుకొచ్చే ఒక శక్తి కలిగినటువంటి దేవుని సేవకులుగా వారు నాకు కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? దంతములను గురించి ఎన్ని విషయాలను దేవుడు మన మధ్యకు తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా మన మూలవచనం దగ్గరికి వెళ్దాం. మన మూలవచనం ఏంటి? నీ కందరము దంత గోపుర రూపము. ఇప్పుడు ఇంకోటి ఏం కనబడుతుంది? గోపురము కనబడుతుంది. హల్లెలూయా. గోపురం అంటే ఏంటి? గోపురం అంటే ఏంటి? మీకు వెంటనే గుళ్ళు గుర్తుకొస్తాయి. గోపురం అంటే చర్చలు గుర్తురావు. చర్చ కూడా గోపురాలు ఉంటాయి. పొడుగుగా కట్టి పైన సేవ పెట్టుకుంటారు. గుళ్ళకు, ఆలయాలకు, మందిరాలకు ఈ గోపురాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పట్టుకుంటారు. క్రైస్తవులు కూడా పట్టుకుంటారు. మీరు లోదరన్ చర్చెస్ కానీ, సిఎస్ఏ చర్చెస్ కానీ, కొన్ని బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన చర్చెస్ ఉన్నాయి కదా, వాటి ప్రతి చర్చికి కూడా గోపురాలు పొడుగ్గా కట్టేవారు అన్నమాట. పొడుగ్గా కట్టేవారు, ఆకాశాన్ని అంటేటట్లుగా కట్టేవారు. అంటే దాని అర్థం ఏంటో నేను చెప్తున్నాను, మీరు చూడండి. ఉన్నతముగా వాటిని నిర్మించేవారు. మనం కూడా ఉన్నతమైన భక్తి మనం చేయాలి. ఉన్నతముగా దేవుని సేవకుడు ఉంటాడు. దేవుడు ఆయన ఉన్న స్థానంలోనికి, దైవ సేవకుడు ఉన్న స్థానంలోనికి మిమ్ములను తీసుకువెళ్ళటానికి ఉన్నత స్థానంలో దావీదు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే 61వ కీర్తన 2వ వచనంలో, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఆయనే ఎక్కలేని కొండ, ఆయన ఎక్కడానికి అంత ప్రయాసపడితే మరి ఆయన ఎక్కిన తర్వాత తన ప్రజలను ఎక్కించడానికి ఇంకెంత ప్రయాసపడాలి, తన ప్రజలను అంత దూరం నడిపించడానికి ఇంకెంత ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గోపురంలో మనకు కనిపించే ఇంకొక లక్షణం ఏంటో తెలుసంటే, దూరం నుండి కూడా కనబడతాయి. చెట్లు అడ్డం ఉన్నాయి, బిల్డింగ్లు అడ్డం ఉన్నాయి. ఆ గోపురం ఏదో ఒక కారణం నుంచి మనకి కనబడుతూనే ఉంటాయి. దూరం నుంచి కూడా మనం అందరికీ కనబడే స్థితిలో దేవుడు మన సంఘంలో ఉంచుగాక. అందరికీ తెలిసే విధముగా దేవుడు ఈ బెరాక సంఘమును దేవుడు హెచ్చించుగాక. హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడి ఉంది కదా, కొండ మీద కట్టబడిన పట్టణము మరుగై ఉండదు, మరుగై ఉండదు. మీరు వైజాగ్ సైడ్ కనుక ఎప్పుడైనా బండి మీద వెళ్తున్నప్పుడు కానీ, బస్సులో వెళ్తున్నప్పుడు కానీ మీరు చూడండి, ఆటోమేటిక్ గా సాయంత్రం 6 గంటల తర్వాత మీ తలగారి పైకెత్తి చూస్తారు. ఎందుకంటే కొండ మీద పట్టణాలు ఉన్నాయి, కొండ మీదే లైట్ ఆఫీస్ ఉన్నాయి. లైట్ ఆఫీస్ సముద్రం మీద ఒక రౌండ్ అలా సిటీ అందరికి పడుతుంది. మీరు ఆటోమేటిక్ గా మీ తల పైకెత్తి చూస్తారు. ఎందుకంటే కొండలు ఎక్కువ, అక్కడ కొండలు ఎక్కువ, కొండల మీద ఇల్లు ఎక్కువ. కొండ మీద కట్టబడిన పట్టణము మరుగై ఉండదు. అంటే మన యొక్క సంఘమును, మన పరిచర్యను ఉన్నతముగా తీసుకెళ్ళటానికి ఉపయోగపడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే దేవుని సేవకులు, సంఘ పెద్దలు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగుతుంది. మీరు ఎంతమంది అని మీ సేవకుని బట్టి సంతోషిస్తున్నారు? ఎంతమంది మీకు వస్తున్న సంఘ పెద్దలను బట్టి సంతోషంగా ఉన్నారు? ఆనందభరితులమైపోవాలి. ఇంత గొప్ప సేవకులను మాకు ఇచ్చారా, ఇంత గొప్ప సంఘ పెద్దలను మాకు దేవుడు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నాడు, మమ్మల్ని పోషిస్తున్నాడు, మమ్మల్ని బలపరుస్తున్నాడు దేవుడని దేవుని బట్టి మనము సంతోషించాలి. మరొక మాట మనం చూద్దాం. గోపురాన్ని చూడాలంటే మనం ఏం చేయాలి? గోపురాన్ని చూడాలంటే ఏం చేయాలి? తల కింద పెడితే కనబడుతుందా? తల పైకి పెడితే కనబడుతుందా? తల పైకి పెడితే కనబడుతుంది. అంటే దేవుని సేవకులు, సంఘములోని పెద్దలు మీకంటే ఉన్నతమైన వారిని మీరు తలంచాలి. ఎల్లప్పుడూ మీరు పైకెత్తి చూడగలగాలి. ఎల్లప్పుడూ పైన వాటిని మీరు వెతకగలగాలి. మీరు తల పైకెత్తి సేవకుల వైపు చూస్తున్నప్పుడు సేవకుడు అంతకంటే పైన ఉన్న మిగతా మీకు చూపించగలుగుతారు. ఒకసారి మలేషియా వెళ్ళాం. అక్కడ హైలాండ్ అని ఒకటి ఉంటుంది, చాలా ఎత్తులో ఉంటుంది. హైలాండ్ అంటారు దాన్ని. చాలా ఎత్తు అంటే ఆ పైకి మనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుండి కింద సిటీ చూడడానికి సిటీ కనబడదు, మేఘాలే కనబడదు. మనం ఆ రోడ్డు పక్క నుంచి మేఘాలు అందుకోవచ్చు చేతులు. అంత ఎత్తున ఒక పట్టణము కట్టారు. హైలాండ్ అంటారు, మలేషియాలో ఉంటుంది. ప్రభు చిత్తం అయితే మీ దైవ సేవకులు సింగపూర్ అయితే మలేషియా కూడా వెళ్ళచ్చు పక్కనే. అంత హైలాండ్ కి మేము పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకో కొండ ఉంది. మాకు తీసుకెళ్తున్న గైడు అక్కడ ఉన్న విషయాలు చూపించడానికి ఆయన ఇంకొంచెం ఎత్తి పైకి వెళ్ళి అక్కడి నుంచి అన్ని చూపెడుతున్నాడు. అంటే అతను మనకు చూపించాలంటే కొంచెం హైట్ లోనికి వెళ్ళాలి. ఈ పులిపిట్ ఎందుకు హైట్ లో కట్టారు? అందరికీ ముందు మేము కనబడాలి. మేము అందరికంటే ఎత్తున ఉన్న ఉన్నత సింహాసనం మీద ఉన్న యేసును మేము చూపించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీ కందరము దంత గోపుర రూపము. హల్లెలూయా. సంఘ నాయకులు లేని, సంఘ పెద్దలు లేని, సంఘ కాపరు లేని సంఘము దేవుని దృష్టికి సంఘమే కాదు. ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలను గురించి రాయబడి ఉందా లేదా? 7 సంఘాలకు సంఘ కాపులు ఉన్నారా లేదా? ఇదిగో స్మరణ సంఘపు దూతలకు ఇలాగూ చెప్పుము, తుయతైర సంఘపు దూతలకు ఇలాగూ చెప్పుము, ఎఫెసు సంఘపు దూతలకు ఇలాగూ చెప్పుము, లవోదికయ సంఘపు దూతలకు ఇలాగూ చెప్పుము. ఏ సంఘానికైనా సంఘ కాపరి లేని సంఘం కనబడిందా? కానీ ఇప్పుడున్న ఆధునిక క్రైస్తవ ప్రపంచంలో మా సంఘంలో కాపులు ఉండడం అందరూ బ్రదర్స్. మీరు కొద్ది వాక్యం చెప్పండి, మీరు కొద్ది వాక్యం అందరం పంచుకుందాం. మేమందరం బ్రదర్స్. మాకు అపోస్తులొద్దు, ప్రవక్తలొద్దు, సంఘ కాపులొద్దు, మాకు మేమే కాపురము అనుకునే సంఘం ఉంది. వాళ్ళన్నా నేను కొంత సంఘాలు వచ్చేసాయి. అసలు సంఘ కాపరే అక్కడ ఉండడు. ఓన్లీ టీవీ మాత్రం, ఓన్లీ టీవీ ఉంటుంది. ఆ టీవీలో చూసుకొని మురిసిపోవాలి. సంఘ కాపరు అది బైబిల్లో లేని, బైబిల్లో రాయబడని సంఘాలు, బైబిల్కు సంబంధం లేని సంఘాలు భూమి మీద ఉన్నాయి. యెహోవా సాక్షుల సంఘము దేవుని దృష్టికి అసహ్యమైన సంఘము, దేవుని రాజ్యానికి వచ్చే సంఘము కానే కాదది. సంఘ కాపరి లేని సంఘాలు దేవుని దృష్టికి సంఘమే కాదు. ఒక సంఘంలో యేసు ప్రభువు, ఆ 7 సంఘాల్లో ఒక సంఘం లవోదికయ సంఘం. ఆనాడు లవోదికయ సంఘంలో యేసు ప్రభు లేడు. ఈనాడు కొన్ని లవోదికయ సంఘాలు ఉన్నాయి. యేసు ప్రభు లేడు, సంఘ కాపరి కూడా లేడు. కనుక ఏ సంఘానికి వెళ్తున్నారో మీరు గుర్తుపెట్టుకోండి. రానున్న దినాల్లో ఈ డిజిటల్ చర్చెస్ ఇంకా ఎక్కువైపోతాయి. వాక్యమందు అవగాహన లేని వారు, దేవుని సేవకుని ప్రేమించిన వారు, దేవుని సేవకుని మీద సరైన అవగాహన లేనటువంటి వారు అలాంటి చర్చెస్కు వెళ్ళి నశించిపోయే దినాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించండి. మీ సంఘాన్ని ప్రేమించండి. మీ సంఘంలో నాయకులు ఉన్న వారిని ప్రేమించండి. వారు మోకరించేది మీ కొరకే, వారు ప్రార్థించేది మీ కొరకు. వారికంటే కూడా ఎక్కువగా మీ మీద బాధ్యత ఉన్నది. ఎందుకంటే మీ గురించి దేవునికి లెక్కప్ప చెప్పుకోవలసిన బాధ్యత సంఘ కాపరులకు ఉన్నది. హల్లెలూయా. అలాంటి సంఘ కాపరులను
మనము రెండింతల సన్మానములకు పాత్రులుగా మీరు ఎంచాలి. అందరూ కూడా మోకరిద్దాము. ఈ యానివర్సరీ దినమున దేవుడు మనతో మాట్లాడిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, మా మీద అధికారులుగా సంఘ కాపరులను పెట్టారు, మీకు స్తోత్రాలు తండ్రి. సంఘ నాయకులను మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మలను నడిపిస్తున్నారు, మీకు స్తోత్రాలు నాయన. మీ యొక్క సువార్త సంఘ కాపురి ద్వారా నా గృహంలోకి వచ్చింది కదయ్యా. మా యొక్క ప్రార్థనా జీవితం సంఘ కాపరి వలనే మేము నేర్చుకున్నాం కదయ్యా. సంఘ కాపరి బోధ వలనే విశ్వాసం ఉందో మేము ఎదిగాము కదా. సంఘ కాపరి ఎంత విలువైన వాడు, క్రీస్తుకు మాకు సహవాసముగా మధ్యవర్తిగా ఎంతగా నలిగిపోతూ మాకు సహాయం చేస్తున్నాడు. ఈ సమయము మా సంఘ కాపరి కొరకు, మా సంఘానికి అధికారులుగా ఉన్నట్టు వారు ప్రార్థిస్తాము. మీ సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోండి. జాన్ మోసెస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. జాన్ శేరుల గారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభుదాసయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకుని స్తుతించండి. వారు చూపిన మాదిరిని జ్ఞాపకం చేసుకున్నాడు. పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కొరకు ప్రార్థన చేయండి. కన్నీరు కార్చేవాడు. ఈ రోజు నువ్వు వాక్యము వినగలుగుతున్నావంటే సేవకుడు మొరపెట్టండి. మోకాలు కన్నీరు విడవగలిగితే నీ సేవకుడు, ఈ సేవకుల కొరకు నువ్వు కన్నీరు విడవగలిగితే ముగింపులో వచ్చా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. దయచేసి ప్రతి ఒక్కరు మోకరించండి, కళ్ళు మూసుకోనండి. సేవకుల కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. సేవకుల కుటుంబాలు వర్ధిల్లడం వరకు ప్రార్థన చేయండి. మీకందరము దంత గోపుర రూపము వలె ఉండాలని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. బయటికి సేవకి వెళ్ళి వస్తే భార్యా పిల్లలను వదిలి 2-3 రోజులు, 6 రోజులు, 10 రోజులు వేరే దేశంలో, వేరే రాష్ట్రంలో, వేరే ప్రాంతాలకు వెళ్ళొస్తున్నారంటే ఆ సేవకుల కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే ఎలా? మీ ఇంటిలో కష్టం వస్తే ముందు పరిగెట్టుకుని వచ్చేది మీ సేవకుడు. మీ బర్త్డేలకు సేవకుడు కావాలి, మీ మ్యారేజ్ డేస్ కు సేవకుడు కావాలి. వాళ్ళ ప్రార్థన ప్రతిరోజు ఉండాలని మనం చెప్తారు. ఏ వ్యక్తి తన సంఘ కాపురి కొరకు ప్రార్థన చేసుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో ఆధ్యాత్మిక గుణములు కుమరించబడతాయి. ఆర్థికంగా వారు వర్ధిల్లుతారు, ఆరోగ్యరీతిగా వారు బాగుపడతారు, వారి కుటుంబాలు కట్టబడతాయి. సంఘంలో పెద్దలే కాదండి, ఆరాధన నడిపించడానికి కొంతమంది ఆరాధకులు మిమ్మల్ని నడిపించడానికి వస్తారు. అనన్య లాంటి వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. వారు ఆరాధన నడిపిస్తున్నప్పుడు ఎంత ఆత్మపూర్ణంగా నడిపించారు, ఎంతగా దేవుని ఆత్మ ఏదో మీరు ఆనందించడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు. వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? వారి కొరకు మీరు మొదలుపెడుతున్నారా? వారు ఇంకా వాడబడాలని ప్రార్థన చేస్తున్నారు. ఇంకా బిగ్గరగా ప్రార్థన చేయాలి. బిగ్గరగా ప్రార్థన చేయాలి. బిగ్గరగా ప్రార్థన చేయాలి. ఇదిగో మీ సేవకులు మీ మధ్య ఉన్నారు. మీ గురించి మీ సేవకుల వైపు చూపించి, మీ సేవకుల వైపు చూపించి, అయా ఎంత దైవ సేవకులు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెప్పండి. స్తోత్రాలు చెప్పండి. వారి కుటుంబాన్ని జీవించండి. నాయనా, మేము ఎన్నడూ కూడా ఈ సేవకుడికి దూరమవ్వకూడదు. మేము వారితో కలిసి మేము ప్రయాణం చేయాలి. ఈ రాజ్యంలో చేర్చడానికి ఆనాడు మోసేని ఎలా ఏర్పాటు చేస్తున్నారు,
వచ్చిన ఈ సేవకుడు మీరు ఏర్పాటు చేశారు. మీ ప్రతి సేవకుడిలోనూ కూడా ఒక మోషే, ఒక ఏలియా, ఒక దానియేలును మీరు చూడగలగాలి. మీ సేవకుల కొరకు మీకు ప్రార్థన లేకపోతే, మీ సేవకుల జీవితాలు బాగుపడకూడదు, మీ జీవితాలు ప్రార్థన లేకపోతే దేవుని ఆశీర్వాదం మీ మీదకి రాదు. మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 133వ కీర్తనలో అభిషేకము మొదట అహరోను గడ్డము మీదుగా కారి అంచుల మట్టుకు వచ్చింది. అభిషేకం మొదట మీ సేవకుల మీద వస్తుంది. మీ సేవకుల ద్వారానే మీ మీద పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది. తెలుసా? మీ సేవకుల ద్వారానే ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది. మీ సేవకుల ద్వారానే వాక్యం మీ మీదకి వస్తుంది. మీ సేవకుల ద్వారానే దేవుని యొక్క సహవాసం మీ మీదకి వస్తుంది. దేవుని సన్నిధి మీ మీదకి వస్తుంది. పిల్లలు, పెద్దలు, తల్లులు అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాను. కన్నీరు కార్చండి మీ సేవకులు. మీపై నాయకులుగా ఉన్న వారి కొరకు కన్నీరు కార్చండి. గొడవపడినట్టున్నాయి, బ్రతుకులాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఎవరు ఏ బలహీనతలో ఉన్నా యేసు నామములో బలహీనత ఇప్పుడే విడిచిపోతున్నారు. ఎటువంటి క్యాన్సర్ గడ్డలైనా, ఎటువంటి రోగమైనా, కంటి చూపు మందరైనా, కడుపు నొప్పులు, కాలు నొప్పులు, ఎటువంటి రోగమైనా యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు శక్తి కలిగిన నామములో ఇంటి విడుదల మీకు కలుగునుగాక. నువ్వు ఎప్పుడైనా గర్భంలో యేసు నామములో తెరవబడునుగాక. అద్భుత కార్యాలు జరుగునుగాక. దగ్గరగా ప్రార్థన చేత చప్పుడు కొట్టి దేవుని ఈ యొక్క అభిషేకం మమ్మల్ని బలపరిచి ఈ శక్తిగా నింపండి. ఈ సంఘముగా వృద్ధి చేయండి. అదే ఆత్మ సంపాదించగలిగిన కృప యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నిందల పాలవుతున్న మౌనంగా ఫలిస్తూ గుండెలు నీ